వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే సిడిపిఓ ఎగ్జామ్ రాశారో 2022 నోటిఫికేషన్స్కి సంబంధించి 2025 జనవరిలో రాసినటువంటి ఎగ్జామ్స్కు ఇటీవల జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని టీఎస్పీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇది ఒక నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం కొన్ని అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మాట్లాడదాం. అయితే ఐకాన్ ఇండియా ఈ 2025కి సంబంధించి జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి ఆన్లైన్ క్లాసెస్ లేటెస్ట్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్, పేపర్ 2కి సంబంధించినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. మీరు ఈఓ సిడిపిఓ జాబ్ లక్ష్యం అయితే మీరు క్లాసెస్ విని మీకు ఓకే అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కూడా మీకు 3 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేసుకునేలాగా కోర్సుని మేము అవైలబుల్ చేసాం. సో రెగ్యులర్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, దీంట్లో మెటీరియల్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 పైన ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియంస్కి సంబంధించి ఈ కోచింగ్ని అవైలబుల్ చేసినాం. ఇక నెక్స్ట్ మనం ఈ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈఓ సిడిపిఓకి సంబంధించి 3 మంత్స్తో ఈ బ్యాచ్ని ప్రారంభించబోతాను. 90 డేస్ టార్గెట్తో ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 మీకు టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మీకు మెటీరియల్స్ ఇవ్వడం, ఎగ్జామ్స్ని డైరెక్ట్గా నేరుగా మీరు ఆఫ్లైన్లో రాసేలాగా చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేస్తూ మీకు ఈ కోర్స్ని అవైలబుల్ చేయబోతున్నాం. సీరియస్ లక్ష్యం ఈఓ సిడిపిఓ లాస్ట్ టైం రాసాము, మిస్ అయింది, ప్రిపరేషన్లో నేను కొంత వెనుకబడిపోయాను, సో నాకు మంచి క్లాసెస్ కావాలి అని అనుకుంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఐకాన్ ఇండియా. నో డౌట్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, మీరు వాటికి సంబంధించిన కామెంట్స్ చదవండి, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఓకే, సో ఇక మీకు కరెంట్ అఫైర్స్ నుంచి రీజనింగ్, ఆప్టిట్యూడ్ వరకు, బేసిక్ ఇంగ్లీష్ వరకు పేపర్ 1లో టీచ్ చేస్తాం. ఇక పేపర్ 2లో ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్ నుంచి సోషల్ వర్క్ వరకు ఒక 10 యూనిట్స్ ఉంటాయి, అవి కూడా టీచ్ చేస్తాం. సో ఈ కోచింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఉపయోగపడుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి జిఆర్ఎల్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ఏం తెలుసుకోవాలి ఏంటి అనేది ఇది మన ఫ్యూచర్ ఎగ్జామ్స్ కోసం పనికొచ్చేలాగా చిన్న వీడియో, ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ సిడిపిఓకి సంబంధించి దీనిలో 9 నుంచి 11 వరకు, జనవరి 9 నుంచి 11 వరకు టీజీపీఎస్సీ అభ్యంతరాలను స్వీకరించి తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అన్ని అభ్యంతరాలను పరిశీలించిన అనంతరమే ఇచ్చాము అని చెప్పేసి టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ ఇచ్చింది. ఇప్పుడు టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారం ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి మొత్తం ఎగ్జామ్ రాసినటువంటి అందరికీ కూడా ర్యాంకింగ్ చేసారు. సుమారు 7,000 నుంచి 8,000 మంది వరకు ర్యాంకింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీ స్కోర్ని ఇచ్చారు, మీ ర్యాంక్ని ఇచ్చారు, అలాగే దానికి సంబంధించి మల్టీ జోన్ 1 or 2 అనేది ఇచ్చారు. ఉత్తర తెలంగాణ అంతా మల్టీ జోన్ 1, దక్షిణ తెలంగాణ అంతా మల్టీ జోన్ 2. మరి మల్టీ జోన్ 2లో 366 పాయింట్ ప్లస్ స్కోర్ ఉంది. మల్టీ జోన్ 1లో 363 ఉంది, ప్లస్ ఉంది, ఇంకా కొంచెం పాయింట్స్ అట్లా. సో ఇది అవుట్ ఆఫ్ 450. పేపర్ 2కి సంబంధించి ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేసింది. సో ఇలా అవుట్ ఆఫ్ 450కి టాప్ స్కోరర్స్ 366 మల్టీ జోన్ 2, 363 మల్టీ జోన్ 1. ఇక్కడ 300 ప్లస్ స్కోర్ ఎంతమందికి దాటింది అని అంటే 270 మెంబర్స్కి 300 ప్లస్ స్కోర్ దాటింది. ఓకే, ఆఫ్టర్ నార్మలైజేషన్. సో ఈ నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చారు. నార్మలైజేషన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే 2 రోజుల పాటు ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది 3rd and 4thకి సంబంధించి. సో మొత్తం ఉన్నవి మనకి సిడిపిఓకి సంబంధించి 23 పోస్టులు. సో మరి 23 పోస్టులకి సంబంధించి మనకి మల్టీ జోన్ 1లో ఉన్నటువంటివి 17 పోస్టులు, అలాగే మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి పోస్టులు మనకి ఇక్కడ కేవలం 6 మాత్రమే. సో ఇలా
మనకి 23 పోస్టులు ఉన్నాయి. సో ఈ 23 పోస్టులకి సంబంధించి ఇప్పుడు కట్ ఆఫ్ మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసిన దాని ప్రకారం కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే జస్ట్ 340 వరకు కట్ ఆఫ్ అనేది మనకి ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే కనబడుతుంది. అంటే ఈ 340 ప్లస్ ఉన్నటువంటి వారికి కొంత జాబ్ ఆపర్చునిటీ అనేది ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ ఈ 340 బిలో ఉన్నటువంటి వారికి జాబ్ ఆపర్చునిటీ అనేది లేదు. అంటే ఇక్కడ పోటీ అనేది ఏ విధంగా ఉంది అని అంటే లేదు నాకు జాబ్ వస్తుంది అనుకున్నా, నాకు 330 ప్లస్ వచ్చినాయి, 320 ప్లస్ వచ్చినాయి అంటే రియల్లీ ఇట్ వాజ్ అమేజింగ్. మీకు వచ్చింది మంచి స్కోరే, ఎవ్వరు ఎలాంటి దిగులు చెందిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ ఒక్కదానితో మీ లక్ష్యాలు ఆగిపోవు కదా, సో మళ్ళీ మనం కష్టపడాల్సిందే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరికి సింగిల్ డేలో లేదా ఒక 1 ఇయర్లో సక్సెస్ అయిన వాళ్ళు వెరీ రేర్, అలా ఉండదు. సో ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు శ్రమ పడుతూ ఉంటారు. ఆ శ్రమ ఎలా ఉండాలి అని అంటే నిరంతరం ఉండాలి. 8 ఏళ్ళు 10 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలా చదువుతూనే ఉంటారు. నిరంతరం ఓపికతో, ఒక స్టెబిలిటీతో, ఒక స్థిరత్వంతో చదువుతారు. అయితే ఈ సక్సెస్ అయినటువంటి వారికి, ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి వారికి సంబంధించి ఎలా పాసిబుల్ అయింది అని అంటే వారికి నచ్చిన దగ్గర కోచింగ్ తీసుకొని కూర్చొని ఆ కోచింగ్ బేస్డ్గా వారు నిరంతరం చదవడం ప్రారంభించారు, మొదలుపెట్టారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు ఆ స్కోర్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. స్కోర్ ఎలా పెరుగుతుంది, ఎలా పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు దానికి సంబంధించి ప్రాపర్ మెటీరియల్స్ని రెడీ చేసుకోవడం, ప్రాపర్గా దాని మీద వర్కౌట్ చేయడం, అలాగే రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయడం, నువ్వు చదువుతున్నటువంటి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నటువంటి అప్డేట్స్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళడం. ఇలా ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎంతమంది అని అంటే 270 ప్లస్ స్టూడెంట్స్ ఇక్కడ 300 ప్లస్ స్కోర్ని సాధించడం జరిగింది. బిఫోర్ నార్మలైజేషన్ ముందు, బిఫోర్ జనరల్ ర్యాంకింగ్ ముందు మనకి 230 నుంచి 240 మధ్యన స్కోర్స్ అనేవి 330 నుంచి 340 మధ్యన ఇక్కడ స్కోర్స్ అనేవి కనిపించాయి. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత స్కోర్స్ అనేవి మీకు 15 ప్లస్ పెరిగినాయి. ఈ లెక్కన మనకి మొత్తం ఇక్కడ 366 అలాగే 363 వరకు స్కోర్స్ అనేవి హైక్ అయ్యాయి, పెరిగాయి. సో వచ్చినటువంటి స్కోరు ఎంత అనంటే ఇక్కడ 330 340 అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినాం, మనం కొన్ని పేపర్స్ చూపెట్టినాం. సో ఇలా స్కోర్స్ ఉన్నవి అని అన్నాం. అయితే ఈ మధ్యన ఎంతమందికి స్కోర్స్ ఉన్నవి అనేది ఇక్కడ 270 మెంబర్స్కి అని మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ 270 మెంబర్స్కి 300 ప్లస్ ఉన్నాయి. ఇవి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత 360 ప్లస్కి పెరగడం జరిగింది. అంటే ఒక 20 స్కోర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయింది ఆఫ్టర్ నార్మలైజేషన్. సరే, ఇక్కడ అందరూ కూడా పోటీ కూడా ఉన్నటువంటి 23 పోస్టులకి 270 మంది 300 ప్లస్ స్కోర్ సాధించారు అనేది మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ వచ్చిన వారికి సంబంధించి వారి ఎవరైతే ఆ స్కోర్స్ సాధిస్తారో వారి శ్రమ ఉంటుంది, వారి హార్డ్ వర్క్ ఉంటుంది, వారి ఓపిక ఉంటుంది, వారి స్టెబిలిటీ ఉంటుంది. ఇవన్నింటి వల్లనే అది సాధ్యమైంది. సో మీరు కూడా ఇలాంటి స్కోర్స్ని సాధించాలి, సాధిస్తేనే జాబ్లో ఉంటారు కమింగ్ నోటిఫికేషన్స్కి సంబంధించి. సార్ కమింగ్ నోటిఫికేషన్ ఉందా అని అంటే ఉంది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 80 ప్లస్ సిడిపిఓ పోస్టులతోటి 150 ప్లస్ ఈఓ పోస్టులతోటి తెలంగాణలో నోటిఫికేషన్ ఉంది. ఏపీలో కూడా నోటిఫికేషన్ ఉంది. ఏపీది కొంత అక్కడ మెడికల్ బోర్డుకి సంబంధించినటువంటి ఇష్యూ అనేది నడుస్తూ ఉంది. దాన్ని మళ్ళీ ఏపీపీఎస్సీ పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అండ్ తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హార్డ్లీ నీకు ఉండేటువంటి టైం 2 to 3 months మాత్రమే. ఎందుకు అనంటే టీజీపీఎస్సీ పగడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టేందుకు కొన్ని రీసెర్చెస్ చేస్తూ ఉంది. ఇటీవల డిసెంబర్ నవంబర్లో లాస్ట్ ఇయర్ టీజీపీఎస్సీ ఎక్కడికి అనంటే మన యూపీఎస్సీకి వెళ్ళి ఒక పరిశీలన అంటే
దానికి సంబంధించి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి యూపీఎస్సీని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వారిని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ఎన్టీఏని, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా స్టడీ చేయడం జరిగింది. ఇటీవల టీజీపీఎస్సీ బెంగళూరులో అన్ని పిఎస్సిస్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించినటువంటి చైర్మన్స్ సమావేశం నిర్వహించింది. సో ఇలాంటి అప్డేట్స్తో మే వరకు ఈ పాత నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్స్కి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము అని చెప్పారు. మీకు ఎగ్జామ్ డేట్ ఇస్తారు, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ అనేది త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ అల్టిమేట్గా మళ్ళీ మనమే ఎందుకు లాస్ అవుతాము అని అంటే ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. సో ప్రిపరేషన్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అవసరమైతేనే కోచింగ్ తీసుకో, లేకపోతే అవసరం లేదు, కానీ ప్రిపరేషన్లో ఉండు అని చెప్తాను నేను. మీరు సీరియస్ ఆస్పిరెంట్ లేదు, కొత్తగా డిగ్రీ అయిపోయింది లేదా పీజీ అయిపోయింది, రిలేటెడ్ కోర్సెస్ చేసి ఉన్నాము అని అంటే వెంటనే నిర్ణయం తీసుకొని మీరు ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీకు ఏమవుద్ది అని అంటే ఇక్కడ బెనిఫిట్స్ అనేవి అవుతాయి. సో ఈ బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువ స్కోర్ని సాధించి జాబ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో జాబ్ కోసం మీరు శ్రమ పడాల్సింది చాలా ఉంది. ఇప్పుడు టైం కూడా ఎక్కువగా ఉంది. టైం దగ్గరకు వచ్చినప్పుడు జాబ్ సాధించడం అనేది సాధ్యం కాదు. సో మీరు లేట్ చేయకుండా వెంటనే ప్రిపరేషన్ని ప్రారంభించండి. మీకు ఆఫ్లైన్ రావడం కుదరదు అనుకుంటే ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేటెస్ట్ లైవ్ క్లాసెస్ రోజు షెడ్యూల్ ఇచ్చి క్లాసెస్ పెడతా ఉన్నాం. లేదు ఆఫ్లైన్ రాగలుగుతాము అనుకుంటే మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు కోచింగ్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయమే మీ విజయానికి మార్గం అని నేను చెప్తాను. సో విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు లాస్ అయిపోయాము అని బాధపడేది ఏం లేదు. మళ్ళీ నోటిఫికేషన్ ఉంది, వెంటనే ప్రిపరేషన్ని ప్రారంభించండి. గుడ్ లక్.